అదేవిధంగా వీసీ అభ్యర్థులపై ఇంటెలిజెన్స్ ఆరా త్వరలో ప్రభుత్వానికి నివేదిక జాబితా నుంచి కాంట్రవర్సీగా ఉన్న సభ్యులను తొలగించే ఆలోచన అంటూ కూడా మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి సర్కార్ ఎక్కడికక్కడ ఒకవైపు వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఫోకస్ పెడుతూనే మరోవైపు అవినీతి మీద కూడా క్షేత్రస్థాయిలో ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసింది. ఎక్కడెక్కడ గత ప్రభుత్వ హయాంలో ఉన్న అవినీతి మొత్తాన్ని కూడా వెలికితీసే ప్రయత్నం కానీ వాళ్ళ మీద ఇంటెలిజెన్స్ నిఘాతో పాటు సపరేట్గా నిఘా వ్యవస్థలను కూడా ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజున మేడిగడ్డ దగ్గర నుంచి హెచ్ఎండిఏలో మొన్న శివబాలకృష్ణ బయటపడడం వరకు ఇలాంటి సంఘటనలు ఒక్కొక్కటిగా అనేక సంచలనాల రూపంలో వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు యూనివర్సిటీల్లో వీసీ అభ్యర్థులకు సంబంధించి కూడా నిఘా పెట్టున్నారు, ఇంటెలిజెన్స్ ఆరాధిస్తున్నారు వాళ్ళ పనితీరు వాళ్ళ పెర్ఫార్మెన్స్ మీద. సో వాళ్ళకి సంబంధించి ఇప్పటికే ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో వాళ్ళ పనితీరుకు సంబంధించి కూడా ఒక డేటాను అయితే సిద్ధం చేస్తున్నారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు. త్వరలోనే మొత్తం ఆ నివేదికను కూడా ముఖ్యమంత్రికి ఇవ్వబోతూ ఉన్నారు. అందులో ఎవరైతే వివాదాస్పదులుగా ఉన్నారో పొలిటికల్ పార్టీస్తో అఫిలియేట్ అవుతూ వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారో అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం వివాదాల్లో కూరుకుపోయినారో అలాంటి వాళ్ళకు ఉద్వాసన పలికేందుకు కూడా సర్కార్ సిద్ధమవుతోంది.